హాయ్ అండి అందరికీ. ఈరోజు తెలంగాణ హిస్టరీలోని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన శాతవాహనాస్ గురించి తెలుసుకుందాము. శాతవాహనాస్ టైం పీరియడ్ వచ్చేసి బీసీ 220 to 225 AD. Shatavahanas were the first dynasty which had established vast kingdom in Telangana and South India. ఈ శాతవాహనులది ఫస్ట్ డైనస్టీ కింగ్డమ్ ఎక్స్పాండ్ చేయడంలో వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ద ప్లేసెస్ రూల్డ్ బై దెమ్, ప్లేసెస్ వాళ్ళ చేత రూల్ అయిన ప్లేసెస్ ఏంటంటే తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. అకార్డింగ్ టు కేఎం ఫణికర్, శాతవాహనాస్ హ్యావ్ ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కల్చరల్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ సౌత్ ఇండియా అండ్ ఆర్యవర్త. ఈ ఆర్యవర్త పేరేంటంటే నార్దర్న్ ఇండియా, ఏన్షియంట్ నేమ్ ఇది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ కల్చర్ని మన నార్త్ ఇండియా వాళ్ళ కల్చర్ని మన సౌత్ ఇండియా కల్చర్ని ఇంటిగ్రేట్ చేయాలని ట్రై చేసిన వాళ్ళు శాతవాహనులు అనేసి కేఎం ఫణికర్ గారు చెప్పారు. వేరియస్ నేమ్స్ ఆఫ్ శాతవాహనాస్ ఆర్ శాలివాహనాస్, ఆంధ్రభృత్య, ఆంధ్రాస్ అండ్ శాతకర్ణిస్. సో ఇంకా డిఫరెంట్ పేర్లు ఏంటంటే వీళ్ళకి శాలివాహనాస్, ఆంధ్రభృత్యాస్, ఆంధ్రాస్ అండ్ శాతకర్ణి అని కూడా పిలుస్తారు. ప్రొజినేటర్ ఆఫ్ శాతవాహన డైనస్టీ ఈజ్ శాతవాహన. శాతవాహన మీన్స్ ద వన్ హూ హ్యావ్ వెహికల్. శాతవాహన అంటే అర్థం ఏంటంటే ఎవరికైతే ఒక వాహనం ఉంటుందో వారినే శాతవాహన అంటారు. కన్నడ లాంగ్వేజ్కి వచ్చేసరికి కన్నడలో శాతవాహన మీనింగ్ ఏంటంటే ఫార్మర్ అంటే రైతు అని అర్థము. ఇన్ యాన్షియంట్ టెక్స్ట్ శాతవాహనాస్ వర్ డిస్క్రైబ్డ్ హ్యాజ్ ఆంధ్రభృత్యాస్. యాన్షియంట్ టెక్స్ట్లో చూసుకున్నట్లయితే అంటే పురాణ బుక్స్లలో వాటిలో ఎలా ఉందంటే ఆంధ్రభృత్యులు అనేసి ఉంది. శాతవాహనాస్ రూల్డ్ బిట్వీన్ 220 BC టు 225 AD అప్రాక్సిమేట్లీ. వీళ్ళ టైం పీరియడ్ వచ్చేసి 220 BC నుంచి 225 AD. నెక్స్ట్ వచ్చేసి శాతవాహనాస్ యొక్క ఫస్ట్ క్యాపిటల్ ఏంటంటే కోటిలింగాల. ఈ కోటిలింగాల అనేది జగిత్యాల డిస్ట్రిక్ట్లో ఉంది. సెకండ్ క్యాపిటల్ ప్రతిష్టానపురము పైతాన్లో ఉంది. అండ్ థర్డ్ క్యాపిటల్ వచ్చేసి ధాన్యకటకము. వీళ్ళ ప్రొజినేటర్ వచ్చేసి శాతవాహన. ఫౌండర్ వచ్చేసి శ్రీముఖ. అఫిషియల్ లాంగ్వేజ్ ప్రాకృత్. రూలింగ్ లాంగ్వేజ్ వచ్చేసి ప్రాకృతే. ఎంబ్లమ్ సన్. గ్రేటెస్ట్ కింగ్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఫారిన్ ట్రావెలర్ ఎవరు అంటే వీళ్ళ టైంలో మెగస్తనీస్. సో ఆరిజిన్ ఆఫ్ శాతవాహనాస్ చూసుకున్నట్లయితే బిఎస్ఎల్ హనుమంతరావు ప్రకారము శాతవాహనులు అనేవాళ్ళు ఆర్యన్స్. ఆర్ఎస్ శర్మ ప్రకారము శాతవాహనులు ద్రావిడియన్స్. సో వీళ్ళ వర్ణ చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు ద ఏన్షియంట్ టెక్స్ట్ పురాణాస్ ద ఫౌండర్ ఆఫ్ డైనస్టీ సిముక వాజ్ డిస్క్రైబ్డ్ హై శూద్ర. సిముకాని పురాణాస్ ప్రకారం శూద్రులు అనేసి చెప్పారు. శూద్ర అంటే విశాల అని కూడా అంటారు వాళ్ళనే. అకార్డింగ్ టు ఏన్షియంట్ లిటరేచర్ ప్రాచీన వాజ్మయం దే ఆర్ శూద్రాస్. ఈ లిటరేచర్ ప్రకారం టెక్స్ట్లో పురాణాస్ ప్రకారం కూడా శూద్రాసే. ప్రాచీన వాజ్మయం ప్రకారం కూడా వాళ్ళు సూత్రానే లిటరేచర్ ప్రకారము. అకార్డింగ్ టు ద కథసరిసాగరం రిటన్ బై సోమదేవ సూరి, శాతవాహనాస్ ఆర్ బర్న్ టు యక్ష బై నేమ్ శత అండ్ ద ఏ బ్రాహ్మిన్ లేడీ. సో కథాసరిసంగం రాసిన సోమదేవ సూరి ప్రకారము శాతవాహనులు ఒక యక్ష అతని పేరేంటంటే శత అండ్ ఒక బ్రాహ్మిన్ లేడీకి పుట్టిన వాళ్ళు అనేసి చెప్పారు. యక్ష క్లాస్ అనేసి చెప్పింది ఎవరంటే సోమదేవ సూరి. ఆయన లిటరేచర్ అయిన కథాసరిసాగరం ద్వారా చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ద నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ గౌతమి బాలశ్రీ, షీ డిస్క్రైబ్డ్ హర్సెల్ఫ్ యాజ్ రాజర్షి పత్ని, క్షత్రియ పత్ని. సో నాసిక్ ఇన్స్క్రిప్షన్ రాసింది ఎవరు? గౌతమి బాలశ్రీ. అంటే గౌతమి పుత్ర శాతకర్ణి వాళ్ళ మమ్మీ ఏమని రాసింది ఆమె బుక్లో అంటే ఆమె గురించి ఆమె ఏం రాసిందంటే రాజశ్రీ పత్ని, క్షత్రియ పత్ని అని రాసింది. అంటే మేము క్షత్రియ కులానికి చెందిన వాళ్ళము అనేసి. సో ఇన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ గౌతమి బాలశ్రీ ద గౌతమి పుత్ర శాతకర్ణి వాజ్ డిస్క్రైబ్డ్ హ్యాజ్ ఏ మ్యాన్ ఆఫ్ నాగా సెక్ట్. సో దే బిలాంగింగ్ టు నాగా సెక్ట్. సో నాసిక్ ఇన్స్క్రిప్షన్లో గౌతమి బాలశ్రీ గౌతమి పుత్ర శాతకర్ణి గురించి ఏమని చెప్పిందంటే వాళ్ళు నాగా సెక్ట్కి చెందిన వాళ్ళనేసి కూడా చెప్పింది. అకార్డింగ్ టు ఏ బుక్ ద్వాత్రియ శిఖా పుట్టాలిక అనే బుక్ ద్వారా శాతవాహనాస్ ఆర్ బర్న్ టు మేల్ బ్రాహ్మిన్ అండ్ టు ఏ ఫీమేల్ ఆఫ్ నాగా సెక్ట్. మేల్ బ్రాహ్మిన్కి అండ్ ఫీమేల్ ఆఫ్ నాగా సెక్ట్కి పుట్టిన వాళ్ళు వీళ్ళు. డిస్ప్యూట్ రిగార్డింగ్ బర్త్ ప్లేస్ ఆఫ్ శాతవాహనాస్, వాళ్ళ బర్త్ ప్లేస్ ఇక్కడ అనేసి డిస్ప్యూట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే దేర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రిగార్డింగ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ శాతవాహనాస్. డిఫరెంట్ హిస్టారియన్స్ హ్యావ్ గివెన్ డిఫరెంట్ ప్లేసెస్. కర్ణాటక అని చెప్పింది ఎవరు అంటే విఎస్ సుక్తాంకర్. ద బర్త్ ప్లేస్ ఆఫ్ శాతవాహనాస్ ఈజ్ బల్లేరి ఇన్ కర్ణాటక. ఎందుకు చెప్పాడు అంటే మెకడోయి ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పులోమావి 3 అండ్ హిరడా
హిరహ దాగాలి ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పల్లవ శివ స్కంద వర్మ. ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పల్లవ శివ స్కంద వర్మ ప్రకారము ఈ మెకడోలి ఇన్స్క్రిప్షన్, ఇరహదాగాలి ఇన్స్క్రిప్షన్ ఇవి రెండు కూడా బెల్లారిలో దొరికాయి. సో మెకడోని ఇన్స్క్రిప్షన్ రాసింది ఎవరంటే పులోమావిత్రి, అండ్ ఇరహదాగాలి ఇన్స్క్రిప్షన్ వచ్చేసి పల్లవ శివస్కందవర్మ రాశారు. నెక్స్ట్ వచ్చేసి విదర్భ అని ఎవరెవరు చెప్పారంటే వాళ్ళ శాతవాహనుల యొక్క బర్త్ ప్లేస్ విదర్భ అని చెప్పింది విఎం మిరాషి. ఈ విదర్భ మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ మహారాష్ట్ర వాళ్ళ బర్త్ ప్లేస్ అని చెప్పింది ఎవరంటే పిటి శ్రీనివాస అయ్యంగార్, కె గోపాలాచారి అండ్ డిపి సర్కార్. శ్రీనివాస అయ్యంగార్, కె గోపాలాచారి అండ్ డిపి సర్కార్ వీళ్ళందరూ ఏమని చెప్పారంటే మహారాష్ట్ర శాతవాహనుల యొక్క క్యాపిటల్ అనేసి చెప్పారు. బర్త్ ప్లేస్ అని చెప్పారు. అండ్ బర్త్ ప్లేస్ అని చెప్పి క్యాపిటల్ ఆఫ్ శాతవాహనాస్ ఈజ్ ప్రతిష్టానపురం అనేసి కూడా చెప్పారు. ఎవరు చెప్పారంటే పిటి శ్రీనివాస అయ్యంగార్ అండ్ గోపాలాచారి అండ్ డిపి సర్కార్. వీళ్ళు వాళ్ళ బర్త్ ప్లేస్ అదే క్యాపిటల్ ప్రతిష్టానపురం అనేసి చెప్పారు. నెక్స్ట్ కోస్టల్ ఆంధ్ర వీళ్ళ బర్త్ ప్లేస్ అని చెప్పింది ఎవరంటే ఆర్జీ భండాత్కర్, బిఏ స్మిత్ అండ్ ఐజే రాప్సామ్. సో వీళ్ళు ఏం చెప్పిందంటే వాళ్ళది ఆంధ్ర అనేసి చెప్పారు బర్త్ ప్లేస్. ఇవి కాకుండా అకార్డింగ్ టు దెమ్ క్యాపిటల్ ఈజ్ ధాన్యకటకము. సో ఆర్జీ భండార్కర్ ప్రకారం వాళ్ళ క్యాపిటల్ ఏమో ధాన్యకటకము, పిటి శ్రీనివాస అయ్యంగార్ ప్రకారము ప్రతిష్టానపురము. సో తెలంగాణ అని చెప్పింది ఎవరంటే తెలంగాణ హ్యాస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ శాతవాహనస్ అన్నది ఎవరంటే అకార్డింగ్ టు ద పివి పరబ్రహ్మ శాస్త్రి శాతవాహనస్ హ్యావ్ స్టార్టెడ్ రూలింగ్ ఫ్రమ్ తెలంగాణ. పివి పరబ్రహ్మ శాస్త్రి ప్రకారం శాతవాహనుల వాళ్ళు రూల్ చేయడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అంటే తెలంగాణ నుంచి స్టార్ట్ చేశారు అని చెప్పారు. ఖమ్మంపాతి సత్యనారాయణ గారు ఏం చెప్పారంటే శాతవాహనస్ హ్యావ్ స్టార్టెడ్ రూలింగ్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఎక్స్పాండెడ్ ఇన్ టు వెస్ట్, నార్త్ అండ్ సదరన్ డైరెక్షన్స్. ఖమ్మంపర్తి సత్యనారాయణ ఏం చెప్పారంటే తెలంగాణ నుంచి వాళ్ళ రూలింగ్ స్టార్ట్ చేసి వాళ్ళ కింగ్డమ్ ని ఎక్స్పాండ్ చేశారు. వెస్ట్, నార్త్, సదరన్ ఇండియా డైరెక్షన్స్ లో ఎక్స్పాండ్ చేశారు. అకార్డింగ్ టు ద ధామే రాజారెడ్డి ద కైండ్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ సిముక ఆర్ ఫౌండ్ ఇన్ కోటిలింగాల. సో దేర్ ఫస్ట్ క్యాపిటల్ ఈజ్ కోటిలింగాల. ధామే రాజారెడ్డి ఏం చెప్పారంటే ఇన్స్క్రిప్షన్స్, కైండ్స్, సిముక ఫస్ట్ ఫౌండర్ కదా శాతవాహన కింగ్డమ్. సో ఆయన అన్ని ఇక్కడ దొరికాయి కాబట్టి కోటిలింగాలనే వాళ్ళది ఫస్ట్ క్యాపిటల్ అనేసి రాజారెడ్డి గారు చెప్పారు. సో జి రాంబాబు, బిఎన్ శాస్త్రి, మల్లంపల్లి సోమశేఖర్ శర్మ, శ్రీ రామ్ శర్మ వీళ్ళందరూ కూడా తెలంగాణ అనేది శాతవాహనస్ యొక్క బర్త్ ప్లేస్ అనేసి చెప్పారు. సో మనకి దొరికిన ఎవిడెన్స్ ఏంటంటే ఎవిడెన్స్ రిలేటెడ్ టు ద హిస్టరీ ఆఫ్ శాతవాహనస్ చూసుకున్నట్లయితే అందులో లిటరసీ సోర్సెస్ ఉన్నాయి, ఇన్స్క్రిప్షన్స్, కైండ్స్, ఎక్స్కవేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో లిటరసీ సోర్సెస్ లో చూసుకున్నట్లయితే ఫారెన్ బుక్స్ లలో ద గ్రీక్ అంబాసిడర్ మెగస్తనీస్ ఇన్ హిస్ బుక్ ఇండికమ్ have stated that the king of Andhra tribe have 30 fortified cities, 1 lakh army, 2000 cavalry and 1000 infantry. సో వాళ్ళకి ఏమని చెప్పిండు మెగస్తనీస్ తన ఇండికా బుక్ లో ఏమని రాశాడంటే వాళ్ళకి 30 ఫోర్టిఫైడ్ సిటీస్ ఉన్నాయి, ఎంత ఆర్మీ ఉందంటే 1,00,000 ఆర్మీ ఉంది, 2,000 కవల్రీ ఉన్నాయి అండ్ 1000 ఎలిఫెంట్రీ ఉంది అనేసి చెప్పారు. ఫ్యూ ఫోర్టిఫైడ్ సిటీస్ ఇన్ తెలంగాణ అవుట్ ఆఫ్ 30 సిటీస్ విచ్ వర్ మెన్షన్ ఇన్ మెగస్తనీస్ ఇండికా. సో మెగస్తనీస్ ఇండికాలో మెన్షన్ చేసిన సిటీస్ లో కొన్ని ఏంటంటే బోధాన్, కోటిలింగాల, ధూళిపాకం, పెద్దబంకూర్, కొండాపూర్, ఫణిగిరి, గాజులబండ అండ్ ఇంద్రపురి. ఇన్ న్యాచురల్ హిస్టరీ బుక్ ఆఫ్ ప్లీనీ అండ్ పెరిఫ్లస్ ఆఫ్ ద ఎర్థిరియన్ సీ ఆఫ్ అన్నోన్ రైటర్ ద ఫారెన్ ట్రేడ్ ఆఫ్ శాతవాహనస్ వాజ్ ఎక్స్పాండెడ్. సో వీళ్ళ ప్రకారం ఏంటంటే ఫారెన్ ట్రేడ్ అనేది చాలా ఎక్కువగా ఉండేదనేసి చెప్పారు. నేటివ్ అండ్ రిలీజియస్ బుక్స్ చూసుకున్నట్లయితే పురాణాస్, జాతక, స్టోరీస్ ఆఫ్ బుద్ధ ఈ బుద్ధులు జైనుల బుక్స్ ప్రకారము శాతవాహనుల గురించి తెలుసుకోవచ్చు. సో ఇన్స్క్రిప్షన్స్ వచ్చేసి 24 ఇన్స్క్రిప్షన్స్ రిలేటెడ్ టు శాతవాహన ఆర్ అవైలబుల్. ప్రజెంట్ ఎన్ని ఇన్స్క్రిప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయంటే 24 ఇన్స్క్రిప్షన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఇన్స్క్రిప్షన్స్ ఆర్ రిటర్న్ ఇన్ ప్రాకృత్ లాంగ్వేజ్ అండ్ బ్రాహ్మీ స్క్రిప్ట్. ఆ ఇన్స్క్రిప్షన్స్ లో యూజ్ చేసిన లాంగ్వేజ్ ఏంటంటే ప్రాకృత్, వాళ్ళ స్క్రిప్ట్ వచ్చేసి బ్రాహ్మీ స్క్రిప్ట్. కైండ్స్ ఆర్ ఇష్యూడ్ ఇన్ ప్రాకృత్ అండ్ దేశీ లాంగ్వేజ్. కైండ్స్ అనేవి ప్రాకృత్ లాంగ్వేజ్ లో ఉన్నాయి అండ్ దేశీ లాంగ్వేజ్ ఉన్నాయి. అకార్డింగ్ టు ద హిస్టోరియన్స్ తెలుగు లాంగ్వేజ్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ దేశీ లాంగ్వేజ్. తెలుగు లాంగ్వేజ్ అనేది హిస్టారియన్స్ ప్రకారము దేశీ లాంగ్వేజ్ నుంచి పుట్టింది అనేసి చెప్తారు. ఎక్స్కవేషన్స్ చూసుకున్నట్లయితే
కొండాపూర్ వచ్చేసి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉంది. ఫస్ట్ లో ఇది మెదక్ డిస్ట్రిక్ట్ లో ఉండేది. ఇన్ 3rd century BC ఓన్లీ కొండాపూర్ వాజ్ డెవలప్డ్ యాజ్ అ సిటీ. 3rd century BC లో కొండాపూర్ మాత్రమే ఒక సిటీగా ఉంది. అప్రాక్సిమేట్లీ 4000 కైన్స్ రిలేటెడ్ టు శాతవాహనాస్ ఆర్ ఫౌండ్ ఇన్ కొండాపూర్. దాదాపుగా 4000 కైన్స్ అనేవి దొరికాయి. ఎక్కడ దొరికాయి అంటే కొండాపూర్లో దొరికాయి. మల్లంపల్లి సోమశేఖర శర్మ హౌ డిస్క్రైబ్డ్ కొండాపూర్ హ్యాస్ ఎ మింట్ సిటీ ఆఫ్ శాతవాహన. సో మింట్ సిటీ ఆఫ్ శాతవాహన్లో ఏంటంటే కొండాపూర్. కొండాపూర్ అని చెప్పింది ఎవరు అంటే మల్లంపల్లి సోమశేఖర శర్మ. బిఫోర్ శాతవాహనాస్ ఓన్లీ కొండాపూర్ వాజ్ ద క్యాపిటల్ ఫర్ ద అశోకా కింగ్డమ్. సో శాతవాహనులకు ముందు కొండాపూర్ అనేది అశోక కింగ్డమ్ యొక్క క్యాపిటల్. ఈ అశోక కింగ్డమ్ ఎక్కడ అంటే రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నిటిని కలిపి అశోక కింగ్డమ్ అనేవాళ్ళు. ఇన్ ద సౌత్ కొండాపూర్ వాజ్ ద మెయిన్ సెంటర్ ఫర్ ట్రేడ్ విత్ ద రోమన్ ఎంపైర్. సౌత్ లో చూసుకున్నట్లయితే రోమన్ ఎంపైర్ తో ట్రేడ్ వచ్చేసి కొండాపూర్లోనే. నెక్లెస్ మేడప్ ఆఫ్ రోమన్ స్కప్టారియా విత్ ద సింబల్ ఆఫ్ ద టిబీరియస్ సీజర్ ఎంపరర్ వాజ్ ఫౌండ్ ఇన్ కొండాపూర్. నెక్స్ట్ వచ్చేసి కోటిలింగాల జగిత్యాల. కోటిలింగాల ఎక్కడుందంటే జగిత్యాల డిస్ట్రిక్ట్లో ఉంది. అంతకుముందు కరీంనగర్లో ఉంది. సో మనం తెలుసుకుంటున్నది ఏంటంటే ఎక్స్కవేషన్స్. ఇంతకుముందు ఏం తెలుసుకున్నాము, కొండాపూర్లో ఎక్స్కవేషన్లో 4000 కైన్స్ దొరికాయి శాతవాహనాస్ రిలేటెడ్ అని చెప్పాము. మింట్ సిటీ అంటారు కొండాపూర్ అనేసి తెలుసుకున్నాము. మల్లంపల్లి సోమశేఖర్ శర్మ డిస్క్రైబ్ చేశారు దీన్ని అనేసి చెప్పాము. నెక్స్ట్ వచ్చేసి కోటిలింగాల గురించి తెలుసుకున్నట్లయితే ఇది ఎక్కడ ఉందంటే ఇది ప్రజెంట్ ఎట్ ద మీటింగ్ పాయింట్ ఆఫ్ గోదావరి అండ్ పెద్దవాగుకి గోదావరికి మీటింగ్ పాయింట్ కోటిలింగాల. ఫస్ట్ క్యాపిటల్ దీన్నే కోటిలింగాలని ఫస్ట్ క్యాపిటల్ ఫర్ శాతవాహన కింగ్డమ్ అనేసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి ద పిల్లర్ మేడప్ ఆఫ్ శాండ్ స్టోన్ వాజ్ ఫౌండ్ హియర్ ఆన్ విచ్ ద వర్డ్స్ నాగగోపానికాయ ఇన్ బ్రాహ్మి స్క్రిప్ట్ వర్ రిటర్న్. సో ఇక్కడ ఏంటంటే ఒక శాండ్ స్టోన్ దొరికింది వాళ్ళకి, ఒక శాండ్ స్టోన్ పిల్లర్ దొరికింది. దాని మీద ఏమని రాసుందంటే నాగగోపానికాయ అనే వర్డ్స్ రాసున్నాయి, బ్రాహ్మి స్క్రిప్ట్ లో రాసున్నాయి. అండ్ మునులగుట్ట నియర్ కోటిలింగాల జైన్స్ శిలశదలు వర్ ఫౌండెడ్. సో మునులగుట్టలో ఏంటంటే శిలశదలు దొరికాయి. Vidanki kinds of Srimuka early Shatavahanas and of rurals before Shatavahanas were found in Kotilingala. So Kotilingala ఏంటంటే ఫస్ట్ బిఫోర్ శాతవాహనాస్ అండ్ శ్రీముఖకి సంబంధించిన కైన్స్ అనేవి దొరికాయి. నెక్స్ట్ పెద్దబంకూర్ చూసుకున్నట్లయితే ఇది పెద్దబంకూర్ వచ్చేసి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇట్ ఈస్ ప్రజెంట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ హుస్సేన్ మియా వాటర్ స్ట్రీమ్. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉందంటే హుస్సేన్ మియా వాటర్ స్ట్రీమ్ దగ్గర ఉంది. ఇది పెద్దబంకూర్. 1 part వాస్ ఫౌండ్ ఇన్ ఫార్మర్స్ ఫీల్డ్ విచ్ కంటైన్స్ 22,000 శాతవాహన కైన్స్. సో ఈ పెద్దబంకూర్ లో దొరికిన పెద్ద కుండలో ఏంటంటే 22,000 శాతవాహన కైన్లు ఉన్నాయి. 22 ఫ్రెష్ వాటర్ వెల్స్ విచ్ వర్ బుల్ట్ విత్ ద బ్రిక్స్ అండ్ 1 well విచ్ వాజ్ మేడ్ విత్ క్లే బ్యాంగిల్స్ ఈస్ ఫౌండ్ హియర్. ఇక్కడ ఏంటంటే పెద్దబంకూర్లో ఒక పెద్ద కుండలో 22,000 కైన్స్ దొరికాయి. దాంతో పాటు 22 ఫ్రెష్ వాటర్ వెల్స్ ఉన్నాయి. ఒకటేమో క్లే బ్యాంగిల్స్ తో చేసిన వాటర్ వెల్ ఉంది. The kinds of Roman emperors Augustus, Caesar and Tiberius found here. రోమన్ కైన్స్ కూడా దొరికాయి ఇక్కడ పెద్దబంకూరులో దొరికాయి. సో ధూళికట్ట వచ్చేసి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో ఉంది. ఈ ధూళికట్టలో ఏం దొరికిందంటే వివి కృష్ణశాస్త్రి ప్రకారము బుద్ధిస్ట్ స్తూప దొరికింది. శాతవాహనులకు టైం రిలేటెడ్ బుద్ధిస్ట్ స్తూప అనేది ధూళికట్టలో దొరికింది. ఈ ధూళికట్ట పెద్దపల్లి డిస్ట్రిక్ట్, పెద్దబంకూరు పెద్దపల్లి, కోటిలింగల జగిత్యాల అండ్ కొండాపూర్ వచ్చేసి సంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో తర్వాత ఏంటంటే శాతవాహనుల పొలిటికల్ హిస్టరీ చూసుకున్నట్లయితే హిస్టోరియన్స్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ రిగార్డింగ్ ద నెంబర్ ఆఫ్ కింగ్స్ హూ రూల్డ్ ఓవర్ శాతవాహనాస్ కింగ్డమ్ అండ్ దేర్ టైమ్ పీరియడ్. సో అకార్డింగ్ టు ద మత్స్య పురాణ దేర్ వర్ 30 kings హూ రూల్డ్ 456 years. సో ఆ మత్స్య పురాణం ప్రకారము 30 మంది రాజులు 456 సంవత్సరాలు రూల్ చేశారంట శాతవాహన కింగ్డమ్ ని. కానీ వాయు పురాణం ప్రకారము 17 kings హూ రూల్డ్ ఓవర్ 272 years. 17 kings ఏమో 272 years, 30 kings ఏమో 456 years రూల్ చేశారు అనేసి చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ శాతవాహనాస్ పొలిటికల్ హిస్టరీ చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు మత్స్య పురాణం ప్రకారం ఎంతమంది కింగ్స్ అంటే 30 kings 456 years రూల్ చేశారు. అండ్ వాయు పురాణ ప్రకారం 17 kings దే ఆర్ రూల్డ్ 272 years. 30 kings ఏమో 456 years, 17 kings ఏమో 272 years. 30 kings మత్స్య పురాణం అండ్ 17 kings ఏమో వాయు పురాణ ప్రకారం.
సో ఇంపార్టెంట్ శాతవాహన రూరల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి శ్రీముఖ. ఇతన్ని సిముక అని కూడా అంటారు. ఈయన ప్రకారం ఏంటంటే ఈ ఇన్స్క్రిప్షన్లో ఈయన ఉన్న పేరేంటంటే చిముక లేదా సింధుక అనేసి అన్నారు ఇన్స్క్రిప్షన్స్లలో. వాయుపురాణ ప్రకారం ఇతనికి ఉన్న పేరేంటంటే సింధుక. మత్స్య పురాణం ప్రకారం అయితే బలిపుచ్చక అండ్ బలి ఇవి. సో కోటిలింగాల్లో శ్రీముఖకి సంబంధించి 8 కైండ్స్ దొరికాయి. In Nanagarh inscription of Devi Naganika, there is mention about the king's Simuka that Raya Simuka Shatavahana Sirimato. సో నానాగఢ్ ఇన్స్క్రిప్షన్లో నాగానిక ఏమని చెప్పిందంటే సిముక గురించి రాయ సిముక శాతవాహన సిరిమాతో అనేసి చెప్పింది. ఈ రాయ అనేది ఎవరిచ్చిండ్రంటే టైటిల్ శ్రీముఖకి అశోకుడు ఇచ్చాడు. సో ఎర్లియర్ హీ ప్యాట్రనైజ్డ్ జైనిజం, లేటర్ హీ టర్న్ టు బ్రాహ్మణిజం. బ్రాహ్మణిజం అంటే వేదిక్ రిలీజియన్. ఫస్ట్లో ఏంటంటే ఆయన జైనిజాన్ని పాటించినప్పటికీ తర్వాత ఏంటంటే బ్రాహ్మణిజంకి షిఫ్ట్ అయిపోయింది అన్నట్టు. సో ఇంపార్టెంట్ జైన్ టూరిస్ట్ సైట్స్ వచ్చేసి ఆయన టైంలో మునులగుట్ట. ఈ మునులగుట్ట ఎక్కడుందంటే కరీంనగర్లో ఉంది. ఇంకో పాయింట్ ఏంటంటే 13th రాక్ ఎడిట్ ఆఫ్ అశోక మెన్షన్ దట్ శ్రీముఖ హ్యాస్ ఫ్యూడేటరీ ఆఫ్ మౌర్యన్స్. 13th రాక్ ఎడిట్లో ఏమనుందంటే శ్రీముఖ అనే కింగ్ మౌర్యన్స్కి సామంతుడు అనేసి ఉంది. మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే అశోక హ్యాస్ నేమ్డ్ శాతవాహన హ్యాస్ సత్యపుత్ర ఇన్ హిస్ ఇన్స్క్రిప్షన్స్. అశోక ఆయన ఇన్స్క్రిప్షన్లో శాతవాహనులని ఏ విధంగా పలికేవారంటే సత్యపుత్ర అని పలికేవారు. సుముఖ హ్యాస్ డిఫీటెడ్ ద లీడర్ ఆఫ్ రతిక క్లేన్ దట్ ఈస్ మహారథి త్రణకాయిరో అండ్ మ్యారీడ్ హిస్ డాటర్ నాగానిక టు సిముక సన్ శాతకర్ణి వన్. సో ఈయన రతిక క్లేన్ కి సంబంధించిన మహారథి త్రణకాయిరోని డిఫీట్ చేసి ఆయన కూతుర్ని కోడలుగా చేసుకున్నాడు. సిముక కొడుకు శాతకర్ణి వన్ కి పెళ్లి చేసిండు అన్నట్లు ఆయన కూతుర్ని. So according to the Jain text, people revolted against him due to his cruel administration. So ఆ జైన్ టెక్స్ట్ ప్రకారము పీపుల్ అనేవాళ్ళు ఆయన మీద రివోల్ట్ అయ్యారు, తిరగబడ్డారు. ఎందుకంటే చాలా క్రూయల్గా ఉండేది ఆయన అడ్మినిస్ట్రేషన్ అనేసి. లాటర్ కృష్ణ బ్రదర్ ఆఫ్ సిముక బికెమ్ ద కింగ్. సో సిముక తర్వాత కింగ్ అయిన వాళ్ళు ఎవరు అంటే ఆయన యొక్క బ్రదర్ కృష్ణనే కనహ అని కూడా అంటారు. ఇన్ ఇన్స్క్రిప్షన్ హీ వాజ్ నేమ్డ్ హ్యాస్ కనహ. హీ వాజ్ ద ఫస్ట్ శాతవాహన కింగ్ టు ఇష్యూ ఇన్స్క్రిప్షన్ కనిహేరి ఇన్స్క్రిప్షన్. సో ఇన్స్క్రిప్షన్ లో కృష్ణుని నేమ్ కనహ అని పిలిచేవారు. ఈయన ఫస్ట్ కింగ్ అన్నట్లు. ఏంటి ఇన్స్క్రిప్షన్స్ ఇష్యూ చేయడంలో ఫస్ట్ కింగ్, శాతవాహనలో ఫస్ట్ శాతవాహన ఈయన ఇష్యూ చేసిన ఇన్స్క్రిప్షన్ వచ్చేసి కనిహేరి ఇన్స్క్రిప్షన్. హీ ఎన్గ్రేవ్డ్ నాసిక్ అండ్ కనిహేరి కేవ్స్ ఫర్ బుద్ధిస్ట్ మాంగ్స్. నాసిక్ కనిహేరి కేవ్స్ ని తవ్వించాడు బుద్ధిస్ట్ మాంగ్స్ కోసము. హీ అపాయింటెడ్ స్పెషల్ ఆఫీసర్స్ ధర్మ మహామాత్య ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంగ్స్. ధర్మ మహామాత్యాలను కూడా ఏర్పాటు చేశారు. మనం ఏమనుకుంటాము, ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఈయన బుద్ధిజం తీసుకున్నాడు అనుకున్నాం. కాదు, కనహ ప్యాటర్నైజ్డ్ భగవత రిలీజియన్. సో ఈ భగవత రిలీజియన్ అనేది అప్పుడు చాలా స్ప్రెడ్ అవుతుంది ఎక్కడి నుంచి, నార్త్ నుంచి ఇండియాకి. నెక్స్ట్ వచ్చేసి శాతకర్ణి వన్ కింగ్ గురించి చూసుకున్నట్లయితే హీ ఈస్ ద సన్ ఆఫ్ శ్రీముఖ. His wife Naganika has issued Nanagarh inscription. It is decorative inscription. It is in Prakrit language. So next evaru first enti Simuka brothers Kanaha అయిపోయిన తర్వాత కింగ్ ఎవరంటే శాతకర్ణి వన్. సో శాతకర్ణి వన్ సిముక యొక్క కొడుకు. ఆయన వైఫ్ ఎవరంటే నాగానిక. ఆమె నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ ని ఇష్యూ చేసింది. ఆ నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ అనేది ఏ లాంగ్వేజ్ లో ఉందంటే ప్రాకృత లాంగ్వేజ్ లో ఉంది. టైటిల్ గివెన్ టు శాతకర్ణి వన్ ఇన్ నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఆర్. సరే, ఆమె వాళ్ళ ఆయనని ఏమని పొగిడిందంటే దక్షిణా ప్రజాపతి, ఏకవీర, అపరితిహార చక్ర శూర. దక్షిణా ప్రజాపతి, ఏకవీర, అప్రతిహార చక్ర శూర అనేసి వాళ్ళ హస్బెండ్ కి టైటిల్స్ ఇచ్చేసింది. నాగానిక డిస్క్రైబ్డ్ హర్సెల్ఫ్ యాజ్ యజ్ఞ హుతాన సుగంధాయ దిగవుత సిందయ. యజ్ఞ హుతాన సుగంధాయ దిగవుత సిందయ. యజ్ఞ హుతాన సుగంధాయ దిగవుత సిందయ.
అబ్బో! ఇన్ నానాఘట్ ఇన్‌స్క్రిప్షన్. ఆమె గురించి ఆమె ఇలా చెప్పిందంటూ. యజ్ఞ హుతాన సుగంధాయ దిగౌత సింధయ. అంటే అర్థం మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. నానాఘట్ ఇన్స్క్రిప్షన్ హ్యాస్ రివీల్డ్ ద ఐడియల్స్ ఆఫ్ ఫాలోయింగ్ పర్సన్స్. సో నానాఘట్ ఇన్స్క్రిప్షన్ ఇంకెవరి గురించి చెప్తుంది అంటే వాళ్ళ మామ సిముక గురించి, వాళ్ళ డాడీ అదేంటి నాగానిక వాళ్ళ డాడీ మహారథి త్రయంకారియో గురించి చెప్తుంది, వాళ్ళ హస్బెండ్ శాతకర్ణి వన్, ఇంకా తన గురించి నాగానిక గురించి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పుత్రులు వచ్చేసి వేదాక్ష శాతకర్ణి అండ్ శాతకర్ణి వన్. సో వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది నానాఘట్ ఇన్స్క్రిప్షన్. అకార్డింగ్ టు పురాణాస్ చూసుకున్నట్లయితే శాతకర్ణి వన్కి టైటిల్స్ ఏంటంటే మహాన్, మల్లకర్ణ అనే టైటిల్ అనేది మత్స్య పురాణం ప్రకారం మల్లకర్ణ అంటారు శాతకర్ణి వన్ని. అకార్డింగ్ టు ద నానాఘట్ ఇన్స్క్రిప్షన్ శాతకర్ణి వన్ హ్యాస్ పర్ఫార్మ్డ్ 2 అశ్వమేధ యాగస్ అండ్ 1 రాజసూయ యాగం అండ్ 20 రిచువల్స్. ఈ నానాఘట్ ఇన్స్క్రిప్షన్ ప్రకారము ఇవి గ్రేట్ అన్నట్లు. ఆ టైంలో అశ్వమేధ యాగాలు రాజసూయ యాగాలు చేస్తే మస్తు ఖర్చుతో కూడుకున్న యాగాలు ఇవి, అవి చేస్తే గ్రేట్ అన్నట్టు. అందుకే నా ఇన్స్క్రిప్షన్లో స్పెసిఫిక్గా చెప్పింది 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయ యాగము అండ్ 20 రిచువల్స్ చేశారు అనేసి. అకార్డింగ్ టు ద నానాఘట్ ఇన్స్క్రిప్షన్ శాతకర్ణి వన్ హ్యాస్ డొనేటెడ్ మెనీ హార్సెస్, కౌస్, ఎలిఫెంట్స్ అండ్ విలేజెస్ టు బ్రాహ్మణ్స్. హీ వాస్ ద ఫస్ట్ టు డొనేట్ ద ల్యాండ్స్ ఇన్ ఇండియా. ఇక్కడ ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ రిలీజ్ చేసింది ఎవరు? కృష్ణ కనహేరి ఇన్స్క్రిప్షన్. ఇక్కడ ల్యాండ్స్ ఫస్ట్ డొనేట్ చేసింది ఎవరు అంటే శాతకర్ణి వన్. హీ ఇష్యూడ్ అశ్వమేధ కైన్స్ కూడా ఇష్యూ చేశారు. హీస్ కైన్స్ కంటైన్డ్ ద సింబల్స్ ఆఫ్ ఎలిఫెంట్ అండ్ ఉజ్జయిని సిటీ. సో ఆయన కైన్స్ మీద ఏముండేటివి అంటే ఎలిఫెంట్ అండ్ ఉజ్జయిని సిటీస్ ఉండేవి. కాంటెంపరీస్ ఆఫ్ శాతకర్ణి వన్ చూసుకున్నట్లయితే ఎవరు ఆయన టైంలో ఉన్నవారు అంటే మగధ కింగ్ వచ్చేసి పుష్యమిత్ర శుంగ అండ్ కళింగ కింగ్ ఏమో కారవేల. నార్త్ వెస్ట్ ఇండియాలో డెమిట్రియోస్, ఈయన ఇండో గ్రీక్ కింగ్ అన్నట్లు. హ్యాస్ ఎ మార్క్ ఆఫ్ విక్టరీ అగ్నెస్ట్ పుష్యమిత్ర శుంగ శాతకర్ణి వన్ హ్యావ్ ఇష్యూడ్ కైన్స్ విత్ ద సింబల్ ఆఫ్ ఉజ్జయిని టౌన్. సో ఈ శాతకర్ణి వన్ పుష్యమిత్ర శుంగ అని డిఫీట్ చేసిన కారణంగా ఆయన కైన్స్ రిలీజ్ చేసేయండు. ఎవరు రిలీజ్ చేశారు కైన్స్ అంటే శాతకర్ణి వన్. ఎలాంటి కైన్స్ అంటే ఉజ్జయిని టౌన్ సింబల్ ఉన్న కైన్స్ ని రిలీజ్ చేశాడు పుష్యమిత్ర శుంగ పై విక్టరీ వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి ద కళింగ కింగ్ హూ ఇన్వేడెడ్ ద మూసికా సిటీ ఆఫ్ శాతవాహన డ్యూరింగ్ శాతకర్ణి వన్ వాజ్ కారవేల. దిస్ వాజ్ రివీల్డ్ ఫ్రమ్ కారవేల హతిగుంప ఇన్స్క్రిప్షన్. ఈ కారవేల హతిగుంప ఇన్స్క్రిప్షన్ మనకి ఏం చెప్తుందంటే మూసికా సిటీ అది శాతవాహనులకు చెందిన సిటీని నేను డిఫీట్ చేసి విక్టరీ సాధించా దాని మీద అనేసి కారవేల రాసుకున్నాడు. ఎందులో అంటే హతిగుంప ఇన్స్క్రిప్షన్ లో రాసుకున్నాడు. అకార్డింగ్ టు ద హతిగుంప ఇన్స్క్రిప్షన్ కారవేల హ్యావ్ డిస్ట్రాయిడ్ ద సిటీ ఆఫ్ పితుండా with donkeys and he won మూషికా సిటీ అండ్ గెయిన్ ద టైటిల్ మూషికాధిపతి. సో ఈ పితుండా సిటీని డిస్ట్రాయ్ చేశాడు, మూషికా సిటీని ఆయన సొంతం చేసుకున్నాడు. దీని ద్వారా ఆ కారవేలకి వచ్చిన బిరుదు ఏంటంటే మూషికాధిపతి అనే బిరుదు వచ్చింది. Historians opine that the Mushika city is the present day Kondapur in Sangareddy and the Pitunda city is present in Gundupalli. సో ఈ పితుండా ఏమో గుండుపల్లి సిటీ ప్రజెంట్, మూషికా సిటీ ఏమో కొండాపూర్. మూషికా సిటీ ఉంది కదా అది దాన్ని కొండాపూర్ అంటాము. నెక్స్ట్ బట్ అకార్డింగ్ టు ద చుల్ల కళింగ జాతకం శాతకర్ణి వన్ హ్యావ్ డిఫీటెడ్ కళింగ కింగ్ కారవేల అండ్ ఎక్స్పాండెడ్ హిస్ కింగ్డమ్ టువర్డ్స్ ఈస్ట్. సో ఈ కారవేల హతిగుంప ఇన్స్క్రిప్షన్ మనకి ఏం చెప్తుందంటే నేను వాళ్ళ సిటీ ఉంది కదా ఏంటి మూషికా సిటీని కాన్క్యూర్ చేశాను, పితుండా సిటీని కాన్క్యూర్ చేశాను అనేసి కారవేల చెప్పుకున్నాడు హతిగుంప ఇన్స్క్రిప్షన్లో. కానీ చుల్లకి కళింగ జాతకం ప్రకారం ఏం చెప్తుందంటే కళింగ జాతకం ప్రకారం ఏం చెప్తుంది మనకంటే శాతకర్ణి వన్ అనేవారు కళింగ కింగ్ కారవేలాను డిఫీట్ చేసి తన కింగ్డమ్ని నార్త్కి ఎక్స్పాండ్ చేశాడు అనేసి చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి కానీ అకార్డింగ్ టు ద ఇన్స్క్రిప్షన్ ఫౌండ్ ఇన్ May 2011 ఇన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ ముక్కత్రావ్ పేట విలేజ్ ఆఫ్ కోటిలింగాల హుక్కు శ్రీ శాతవాహన ఇస్ సన్ ఆఫ్ ద నాగానిక అండ్ శాతకర్ణి. కానీ మనకి రీసెంట్గా 2011లో ముక్కట్రావు పేటలో అది ఎక్కడ ఉందంటే కోటిలింగాల్లో ఉంది. దాని ప్రకారం ఏంటంటే హుక్కుశ్రీ అనే వ్యక్తి శాతవాహన యొక్క సన్ ఎవరెవరికి పుట్టాడు అంటే హుక్కుశ్రీ శాతవాహన నాగానికకి అండ్ శాతకర్ణికి పుట్టాడు అనేస్తుంది.
After the death of Shatakarni I, his wife Naganika took up the responsibility of administration till her son attained adulthood. సో వాళ్ళ కొడుకులు ఎవరైతే ఉన్నారో వేదాక్ష శాతకర్ణి అండ్ శాతకర్ణి వన్, సో వాళ్ళు పెద్దగా అయ్యే వరకు శాతకర్ణి వన్ చనిపోయిన తర్వాత నాగానిక మొత్తం అడ్మినిస్ట్రేషన్ అనేది తన చేతిలో తీసుకుంది. నెక్స్ట్ ఎవరు అంటే స్కందస్తంభి. ఈ స్కందస్తంభి టైంలో ఇన్వేషన్స్ ఆఫ్ గ్రీక్ వర్ స్టార్టెడ్ డ్యూరింగ్ హిస్ పీరియడ్. గ్రీక్ ఇన్వేషన్స్ అనేవి ఈ స్కందస్తంభి అనే కింగ్ టైంలో స్టార్ట్ అయ్యాయి. ఈయన గురించి ఎక్కువ ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి శాతకర్ణి టూ, హీ బిల్ట్ ఏ గేట్ వే టు సదరన్ సైడ్ ఆఫ్ శాంతి స్తూప. ఈయన ఒక గేట్ వే బిల్డ్ చేశాడు శాంతి స్తూపాకి సదరన్ సైడ్ లో. అమాంగ్స్ట్ శాతవాహనాస్ శాతకర్ణి టూ హ్యావ్ రూల్డ్ ద లాంగెస్ట్ పీరియడ్ ఫర్ ఆఫ్ 56 years. సో అందరూ శాతవాహన్లో చూసుకున్నట్లయితే శాతకర్ణి టూ అనే వ్యక్తి 56 years రూల్ చేశారు. డ్యూరింగ్ హిస్ పీరియడ్ శాతవాహన కింగ్డమ్ ఎక్స్పాండెడ్ టువర్డ్స్ నార్త్. ఈయన టైంలో నార్త్కి ఆయన శాతవాహన కింగ్డమ్ అనేది ఎక్స్పాండ్ అయింది. అకార్డింగ్ టు ద ఘార్గి సంహిత హీ అనెక్సెడ్ బిదిషా విచ్ వాజ్ ద సెకండ్ క్యాపిటల్ ఆఫ్ శుంగాస్. సో ఘార్గి సంహిత ప్రకారం ఏంటంటే ఈ శుంగాస్ క్యాపిటల్ అయిన విదిషాని అతను తన కింగ్డమ్ లో కలుపుకున్నాడు అన్నట్లు. హీ కాన్క్యూర్డ్ మగధ క్యాపిటల్ పాటలీపుత్ర ఇన్ నార్థన్ ఇండియా. మగధ క్యాపిటల్ అయిన పాటలీపుత్రాన్ని కూడా ఆయన హస్తగతం చేసుకున్నాడు. ఫ్రమ్ హిస్ పీరియడ్ శక శాతవాహన కాన్ఫ్లిక్ట్ అనేది శాతకర్ణి టూ పీరియడ్ నుండి స్టార్ట్ అయింది. హిస్ కోర్ట్ ఆర్టిస్ట్ వచ్చేసి వశిష్ఠపుత్ర ఆనంద. వాళ్ళ కోర్ట్ ఆర్టిస్ట్ వచ్చేసి ఎవరు అంటే వశిష్ఠపుత్ర ఆనంద. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వస్తుంది కుంతల శాతకర్ణి. హీ వాజ్ 13th రూరల్. హీ చేంజ్డ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ as Sanskrit in the place of Prakrit. His title was Vikramarkam. సో కుంతల శాతకర్ణి అనేవాడు 13th రూరల్. ఆయన ఏంటంటే తన అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృత నుంచి సాంస్క్రిట్ కి షిఫ్ట్ చేస్తాడు. ఆయన టైటిల్ వచ్చేసి విక్రమార్కం. కోర్ట్ పోయిట్స్ అండ్ దే వర్క్ డ్యూరింగ్ హిస్ పీరియడ్ వచ్చేసి గుణాడియా ఏం రాశాడంటే బృహత్ కథ రాశాడు. ఈ బృహత్ కథ అనేది పైశాచి ప్రాకృత లాంగ్వేజ్ లో ఉంది. సర్వవర్మ వచ్చేసి కతంత్ర వ్యాకరణం రాస్తాడు. ఈ కతంత్ర వ్యాకరణం ద్వారానే మన కుంతల శాతకర్ణి ఈజీగా సాంస్క్రిట్ నేర్చుకుంటాడు. వాత్సాయన వచ్చేసి కామసూత్ర అండ్ న్యాయ భాష్యం రాశాడు. ఈ వాత్సాయన వీళ్ళందరూ ఎవరి టైంలో చెందిన వాళ్ళు అంటే కుంతల శాతకర్ణి పీరియడ్. గుణాడియా బృహత్ కథ రాశాడు. సర్వవర్మ కతంత్ర వ్యాకరణం రాశారు. వాత్సాయన కామసూత్ర అండ్ న్యాయభాష్యం రాశాడు. కుంతల శాతకర్ణి మ్యారీడ్ ప్రిన్సెస్ ఆఫ్ నార్త్ ఇండియా మలయావతి. కుంతల శాతకర్ణి లెర్న్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ త్రూ సర్వవర్మ బికాస్ హీ ఫెల్ట్ ఎంబారెస్డ్ బిఫోర్ హిస్ క్వీన్ హూ నో సాంస్క్రిట్. సో ఈ కుంతల శాతకర్ణి ఏంటంటే వాళ్ళ వైఫ్ మలయావతికి సాంస్క్రిట్ వచ్చు, ఈయనకు రాదనేసి ఈయన మొత్తం వేరే ఫీల్ అయిపోయి ఏంటి సర్వవర్మ ఉన్నాడు కదా, ఆ సర్వవర్మ నుంచి లాంగ్వేజ్ నేర్చుకుంటాడు, సాంస్క్రిట్ నేర్చుకుంటాడు. సర్వవర్మ ఏం రాశాడు? కతంత్ర వ్యాకరణం రాశాడు. ఈ కతంత్ర వ్యాకరణం ఏంటంటే Sarvavarma wrote Katantra Vyakaranam, which was grammatic book in Sanskrit. Through this book, Kuntala Shatakani learned Sanskrit. See, Katantra Vyakaranam nunchi ayana Sanskrit నేర్చుకుంటాడు. Gunadia wanted his literary work Bruhat Katha to be dedicated to the king, but king refused. So Gunadia has burnt his book. At present only one chapter of Bruhat Katha is available. Gunadia ఏం చేస్తాడు, తీసుకుపోయి ఆయన బుక్ ఉంది కదా బృహత్ కథని ఆయనకు డెడికేట్ చేయాలనుకుంటాడు. ఎవరికి? కింగ్కి. కానీ కింగ్ దాన్ని యాక్సెప్ట్ చేయడు. అలా యాక్సెప్ట్ చేయకపోయేసరికి అతను మొత్తం దాన్ని చింపేస్తాడు అన్నట్లు. ఒక చాప్టర్ మాత్రమే ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్గా ఉంది. ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ బృహత్ కథ వాజ్ కుబేరా. ఆయన్నే లబ్బిక అని కూడా అంటారు. ఎవరు ఆ బృహత్ కథలో మెయిన్ క్యారెక్టర్ అంటే కుబేరా. బేస్డ్ ఆన్ బృహత్ కథ 4 సాంస్క్రిట్ లిటరరీ వర్క్స్ వర్ డన్ ఇన్ 10th and 11th century. బృహత్ కథ ప్రకారము 4 బుక్స్ అనేవి రిలీజ్ అయ్యాయి అనుకుందాం మనం. అవేంటంటే సోమదేవ సూరి రాసిన కథా సరిసాగరము, కథా సరిసాగరము, క్షేమేంద్ర రాసిన బృహత్ కథా మంజరి అండ్ హరిసేన బృహత్ కథా కోసం అని రాశాడు. వరాహిమిత్ర వచ్చేసి వరాహి మిహిరా అనేమో బృహత్ సంహిత రాశాడు. సో ఇవన్నీ వచ్చినాయి అన్నట్లు. సోమదేవ సూరి కథా సరిసాగరము, క్షేమేంద్ర బృహత్ కథా మంజరి, హరిసేన వచ్చేసి బృహత్ కథ కోసం, నెక్స్ట్ వరాహి మిహిరా వచ్చేసి బృహత్ సంహిత, సోమదేవ సూరి కథా సరిసాగరము, నెక్స్ట్ క్షేమేంద్ర బృహత్ కథా మంజరి, హరిసేన బృహత్ కథా కోసం,
Varahi Mehra Bruhat Samhita. Gunadia Bruhat Katha was translated into Sanskrit by Durvinita of Ganga dynasty. So Ganga dynasty కి సంబంధించిన కింగ్ దుర్వినీత ఈ గుణాడియా రాసిన బృహత్ కథని సాంస్క్రిట్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. బేస్డ్ ఆన్ బృహత్ కథ విష్ణు శర్మ వ్రోట్ పంచతంత్రం. ఈ బృహత్ కథ గుణాడియా రాసిన బృహత్ కథని దుర్వినీతనేమో సాంస్క్రిట్లో ట్రాన్స్లేట్ చేశాడు. విష్ణువర్మ ఏం చేశాడు, దాన్ని బేస్ చేసుకొని పంచతంత్రం చేశాడు. పంచతంత్రం అనే బుక్ని రాశాడు. అకార్డింగ్ టు ద సోమదేవ సూరి కథా సరిసాగరము దేర్ వర్ డిఫరెన్సెస్ బిట్వీన్ సర్వవర్మ అండ్ గుణాడియా. సో ఈ కథా సరిసాగరం ఎవరు రాశారు, సోమదేవ సూరి బుక్ రాశారు కదా. ఆయన ప్రకారం ఏంటంటే గుణాడియాకి అండ్ శర్వవర్మకి మధ్య కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి అనేసి చెప్పారు. అకార్డింగ్ టు ద వాసాయన కామసూత్ర కుంతల శతకర్ణి కాజ్డ్ ద డెత్ ఆఫ్ హిస్ వైఫ్ మలయావతి డ్యూ టు సెక్సువల్ పొజిషన్ నేమ్డ్ కరిత. ఈ కరిత సెక్షువల్ పొజిషన్ ప్రకారము చనిపోయింది అనేసి చెప్తున్నారు. ఎవరు, కుంతల శాతకర్ణి వైఫ్. కామసూత్ర వాస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ తెలుగు బై ఆదినారాయణ శాస్త్రి. కామసూత్ర అనే బుక్ తెలుగులో ట్రాన్స్లేట్ అయింది. ఎవరు ట్రాన్స్లేట్ చేశారు అంటే ఆదినారాయణ శాస్త్రి. నెక్స్ట్ కింగ్ ఎవరంటే పులోమావి వన్. ఈ పులోమావి వన్ వచ్చేసి 15th రూరల్ ఆఫ్ శాతవాహనస్. హీ ఇన్వేడెడ్ మగధ ఇన్ నార్త్ ఇండియా అండ్ డిఫీటెడ్ కాన్వాస్ కింగ్ సుశర్మ అండ్ అనెక్స్డ్ హిస్ కింగ్డమ్. సో ఈ పులోమావి వన్ ఏం చేసిండంటే మగధ కింగ్డమ్ని డిఫీట్ చేసి సుశర్మ, ఆయన మగధ కింగ్ ఎవరు అంటే సుశర్మ అండ్ వాళ్ళ కింగ్డమ్ని వీళ్ళ కింగ్డమ్లో కలుపుకున్నారు. కైండ్స్ ఆఫ్ పులోమావి వన్ ఆర్ ఫౌండ్ ఇన్ కుహురాంలో దొరికాయి. పాటలిపుత్ర నిహర్ పాటలిపుత్రలో పులోమావి వన్కి సంబంధించినవి దొరికాయి. ఈ పాటలిపుత్ర ఎక్కడుందంటే బీహార్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ కృష్ణ. హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిసింటిగ్రేషన్ ఆఫ్ ద ఆంధ్ర కింగ్డమ్. నెక్స్ట్ సో హీ వాజ్ డిగ్రేడెడ్ అండ్ నేమ్డ్ హ్యాజ్ అరిష్టకర్మ అండ్ వాయ్ కృష్ణ అండ్ రిక్తవర్ణుడు. ఓకే, ఈయన అంత పెద్ద పేరు లేదు. ఎందుకు అంటే ఇంటిగ్రేషన్ అనేది కరెక్ట్గా చేయలేదు ఆంధ్ర కింగ్డమ్ తోటి. ఆయన్ని చాలా డిగ్రేడ్ చేశారు గౌరవ్ కృష్ణని. ఆయనకు పెట్టిన పేరు ఏంటంటే అరిష్టకర్మ అనేసి పెట్టారు, వాయ్ కృష్ణ అని పెట్టారు, రిక్తవర్ణుడు అనేసి పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి హాలా. ఈ హాలా ఇంపార్టెంట్ వన్. ఈ హాలా వచ్చేసి హీ వాజ్ ద 17th కింగ్ ఆఫ్ శాతవాహనాస్. హీ రూల్డ్ ఓన్లీ 5 years. హాలా వచ్చేసి 17వ కింగ్, కానీ ఓన్లీ 5 years రూల్ చేశారు. హీ వాజ్ ద తెలంగాణ ఫస్ట్ రిటర్న్ గ్రేట్ పోయెట్ అమాంగ్ కింగ్స్. తెలంగాణలో చాలా పెద్ద మంచి కవి అన్నట్లు. హిస్ పీరియడ్ వాజ్ డిస్క్రైబ్డ్ హ్యాస్ ద గోల్డెన్ ఎరా ఫర్ ప్రాకృతి. ఇది ఇంపార్టెంట్. గోల్డెన్ ఎరా ఆఫ్ ప్రాకృతి వచ్చేసి హాలా టైంలో ఉంది. హాలా వాజ్ ద ఆథర్ ఆఫ్ గదా సప్తసతి ఇన్ మహారాష్ట్రీ ప్రాకృతి లాంగ్వేజ్. సో ఈ గదా సప్తసతి రాసింది ఎవరు అంటే హాలా. ఇది ఎందులో ఉందంటే ప్రాకృతి లాంగ్వేజ్లో ఉంది. మహారాష్ట్రీ ప్రాకృతి అంట అది. The book contains 700 romantic love stories which reveals the rural social kingdom of that period. This book describes the importance of marriage traditions, betel leaves and parani, which is applied by women on their feet during marriage, and also describes about festival Holi. So ఏంటంటే ఈ గదా సప్తసతి బుక్ ఉంది కదా, ఈ బుక్లో 1700 రొమాంటిక్ స్టోరీస్ ఉన్నాయి. ఓకేనా. అప్పుడు ఏంటంటే ఈ స్టోరీస్ అనేవి అప్పటి రూరల్ కండిషన్స్ గురించి చాలా చక్కగా చెప్పేవి. గదా సప్తసతి హిస్ సిమిలర్ టు ద బుక్ వజ్జలగ్గా రిటర్న్ బై శ్వేతాంబర జైన్ మాంక్ జయ వల్లభ. సో ఈ గదా సప్తసతి అనే బుక్ దేనికి సిమిలర్గా ఉందంటే వజ్జలగ్గా అనే బుక్కి సిమిలర్గా ఉంది. ఈ వజ్జలగ్గా అనే బుక్ ఎవరు రాశారంటే జైన్ మాంక్ వచ్చేసి శ్వేతాంబర జైన్ మాంక్ జయ వల్లభ రాశారు. వజ్జలగ్గాకి సమానంగా ఉన్న బుక్ ఏంటంటే సిమిలర్గా ఉన్న బుక్ వచ్చేసి గాథా సప్తసతి. నెక్స్ట్ వచ్చేసి బాణా ఇన్ బుక్ హర్షచరిత్ర హ్యావ్ మెన్షన్ దట్ హాలా హ్యాస్ రిటర్న్ గదా సప్తసతి. బాణా తన హర్షచరిత్రలో రాశాడు ఏంటంటే హాలా గదా సప్తసతి అనే బుక్ని రాశాడు అనేసి బాణా చెప్పాడు. హాలా హ్యాడ్ టైటిల్స్ కవివత్సల అండ్ కవిరాజా. హాలాకి ఉన్న టైటిల్స్ ఏంటంటే కవివత్సల అండ్ కవిరాజా. In Kutuhala's Leelavati Parinayam, it was mentioned that Hala has invaded Srihala and married Simhala princess Leelavati. According to this book, they were married in
భీమేశ్వర టెంపుల్ నియర్ సప్త గోదావరి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ బుక్లో కుతూహల రాసిన లీలావతి పరిణయం బుక్లో ఏమని ఉందంటే హాల ఎవరిని సింహళ ప్రిన్సెస్ అయినా లీలావతిని పెళ్లి చేసుకున్నాడు అనేసి ఉంది. ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు అంటే భీమేశ్వరం టెంపుల్ భీమేశ్వరం టెంపుల్లో. అది ఎక్కడుంది అంటే సప్త గోదావరికి దగ్గరలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ద డాక్టర్ సంగనభట్ల నర్సయ్య ప్రకారం దిస్ ప్లేస్ ఇస్ భీమేశ్వర టెంపుల్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ గోదావరి నియర్ వెంపల్లి వెంకట్రావుపేట ఇన్ జగిత్యాల డిస్ట్రిక్ట్. ఇది ఎక్కడుందంటే వెంపల్లి వెంకట్రావుపేట జగిత్యాల డిస్ట్రిక్ట్లో ఉంది. అక్కడే పెళ్లి చేసుకున్నాడు మనోడు అనేసి చెప్తున్నారు. హాలా ఫెలిసిటేటెడ్ ద పోయిట్స్ కుమారిలా అండ్ శ్రీపాలిత. ద ఇంపార్టెంట్ ఆర్మీ కమాండర్ ఆఫ్ హాలా వాజ్ విజయానంద. ఆయన ఆర్మీ కమాండర్ ఎవరంటే విజయానంద. నెక్స్ట్ కింగ్ ఎవరంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్ వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి ఎవరంటే హీ వాజ్ 23rd కింగ్ ఆఫ్ శాతవాహనాస్ అకార్డింగ్ టు ద పురాణం ప్రకారం చూసుకున్నట్లయితే ఆయన 23rd కింగ్. He was the greatest king amongst Shatavahanas. He revived the political glory of Shatavahanam. When he ascended the throne in 1778 AD, Shalivahana Shaka was started. So మనకి Shalivahana Shaka అనేది ఇతనితోనే స్టార్ట్ అయింది. From 1957, Indian government has recognized 78 AD as the beginning of Shalivahana era. అంటే మనకి 1957లో నుంచే మనం శాలివాహన ఎరా అనేది స్టార్ట్ అయిందనేసి 78 నుంచి శాలివాహన ఎరా అనేది స్టార్ట్ అయిందని మన గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. ఎప్పుడు అంటే 1957లో. The only king who followed Shalivahana Shaka was Yadava Ramachandra Deva, king of Devagiri. So Shalivahana Shakani follow అయింది ఎవరు అంటే దేవగిరి కింగ్ అయిన యాదవ రామచంద్ర దేవ. నెక్స్ట్ వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి వాజ్ ద ఫస్ట్ కింగ్ టు యూజ్ మదర్ నేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ నేమ్. సో మదర్ నేమ్ ని ముందు పేరుగా పెట్టుకునేయడం ఎప్పటి నుండి స్టార్ట్ అయిందంటే గౌతమిపుత్ర శాతకర్ణి నుంచే స్టార్ట్ అయింది. హిస్ మదర్ గౌతమి బాలశ్రీ హ్యావ్ ఇష్యూడ్ నాసిక్ శాసనం. దిస్ ఇన్స్క్రిప్షన్ వాజ్ ఇష్యూడ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి డ్యూరింగ్ ద 19th రెజినల్ ఇయర్ ఆఫ్ హిస్ సన్ వశిష్ఠపుత్ర పులోమావి. సో ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ అనేది గౌతమి బాలశ్రీ రాసింది. అది ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే గౌతమిపుత్ర చనిపోయిన తర్వాత రిలీజ్ చేశారు. ఇన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ గౌతమి బాలశ్రీ డిస్క్రైబ్డ్ హెర్సెల్ఫ్ యాజ్ సత్యావ. సో ఆ ఇన్స్క్రిప్షన్లో బాలశ్రీ ఏం చెప్పింది ఆమె గురించి, ఆమె ఏం చెప్పుకుందంటే సత్యావ చందన అహింస నిరత్య అండ్ రాజశ్రీ వధువు అని చెప్పింది. ఓకే. టైటిల్స్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి అకార్డింగ్ టు నాసిక్ ఇన్స్క్రిప్షన్ ప్రకారము గౌతమిపుత్ర శాతకర్ణి టైటిల్స్ ఏంటంటే ఏకబ్రాహ్మణ, ఆగమనిలయ, ద్విజకులవర్ధన, ఏకసూర, చతుర్వర్ణ శంకర. నెక్స్ట్ వచ్చేసి క్షత్రియ దర్పమన వర్ధన, వర్ణశంకర నిరోధక, ఏకధనుర్ధార, శాకయవాన, పహ్లావ, నిగాధన, బేనకటక స్వామి, త్రిసముద్రతోయ, పీతవాహన, వన్ హూ హ్యాస్ డ్రంక్ ద వాటర్ ఆఫ్ 3 oceans అంట. అబ్బో. ద సోవరియన్ టైటిల్ రాజోరన్. నెక్స్ట్ వచ్చేసి షహరాత వంశ నిరవ శేషకార. ఇన్ని ఉన్నాయి టైటిల్స్ ఆయనకి. సో అందులో వచ్చేసి ఏకబ్రాహ్మణ, ద్విజకులవర్ధన, ఆగమనిలయ, ఏకసూర, చతుర్వర్ణ శంకర, క్షత్రియ దర్పమాన వర్ధన, శంకర్యం నిరోధకం, ఏకధనుర్ధారకం, శకయావన, పహలావ, నిగధనం అండ్ భేనకటక స్వామి, త్రిసముద్రతోయ, పీతవాహన. ఆయన టైటిల్ వచ్చేసి ఇంకొక టైటిల్ వచ్చేసి రాజోరాన్. క్షహరాత వంశ నిరవ శేషశాకర, నిరవ శేషాకర,
క్షహరత వంశ నిరవశేషాకర. నెక్స్ట్ జోగల్తంబి వార్ ఎట్లా జరిగింది అంటే, ఇన్ ది వార్ గౌతమిపుత్ర శాతకర్ణి హ్యావ్ డిఫీటెడ్ నహాపన హూ వాజ్ అన్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ క్షత్రపాస్. సో జోగల్తంబి వార్ ఎప్పుడు జరిగిందంటే, ఇన్ దిస్ వార్ గౌతమిపుత్ర శాతకర్ణి హ్యావ్ డిఫీటెడ్ నహాపన హూ వాజ్ అన్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ క్షత్రపాస్. ఆఫ్టర్ దిస్ వాస్ గౌతమిపుత్ర శాతకర్ణి గెయిన్డ్ ద టైటిల్ ఆఫ్ డిస్ట్రాయిడ్ ఆఫ్ క్షత్రపాస్. ఇది క్షహారత వంశ నిర్వశేషాకర. ఇందాక మనం చాలాసార్లు కష్టపడ్డాం కదా 3 times. సో ఆ టైటిల్ అనేది నహాపనను చంపినప్పుడు ఈయనకు వచ్చింది అన్నట్లు. క్షహారత వంశ నిర్వశేషాకర. So after victory in this war, Gautamiputra Shatakani have reissued the kinds of Nahapana with his name. So మళ్ళీ ఏం చేసిండు, నహాపన కైండ్స్ ని ఆయన పేరు తీసేసి మన గౌతమిపుత్ర శాతకర్ణి పేరు రాసి రిలీజ్ చేసిండు. దిస్ రీఇష్యూడ్ కైండ్స్ వర్ ఫౌండ్ ఇన్ జోగల్తంబి ఇన్ మహారాష్ట్ర. ఈ రియూజ్డ్ కైండ్స్ ఎక్కడ దొరికాయి అంటే తంబిలో దొరికాయి. అది ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి హ్యావ్ అనెక్సెడ్ మెనీ కింగ్డమ్స్ అండ్ చేంజ్డ్ ద క్యాపిటల్ ఆఫ్ శాతవాహన ఫ్రమ్ ధాన్యకటకం టు ప్రతిష్టానపురము. సో చాలా గౌతమిపుత్ర శాతకర్ణి చాలా కింగ్డమ్స్ ని తన కింగ్డమ్ లో కలుపుకున్నాడు. సో ధాన్యకటకం నుంచి నెక్స్ట్ ప్రతిష్టానపురంకి తన క్యాపిటల్ ని షిఫ్ట్ చేశాడు. గౌతమిపుత్ర శాతకర్ణి హ్యావ్ బిల్ట్ ఏ సిటీ బై నేమ్ బేనకటకము ఒక సిటీని కూడా కన్స్ట్రక్ట్ చేశాడు, బేనకటకం అనే సిటీని. హిస్ కైండ్స్ వర్ ఫౌండ్ ఇన్ కుడలూరు ఇన్ తమిళనాడు. ఆయన కైండ్స్ అనేవి ఎక్కడ దొరికాయంటే కుడలూరు తమిళనాడులో ఉంది. హీ డొనేటెడ్ 100 నివర్తన ల్యాండ్ టు బుద్ధిస్ట్ మాంగ్స్కి 100 నిర్వర్తన ల్యాండ్స్ని గౌతమిపుత్ర శాతకర్ణి డొనేట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి వశిష్ఠపుత్ర పులోమావి. ఇతన్ని పులోమావి 2 అని కూడా అంటారు, విపిపి. వశిష్ఠపుత్ర పులోమావి. ఇన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ హీ వాజ్ అవార్డెడ్ ద టైటిల్ ఆఫ్ దక్షిణాపదేశ్వర. ఈయననే పులోమావి 2నే దక్షిణాపదేశ్వర అనేసి అంటాము. దీనికి ఎవిడెన్స్ ఏంటంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్. డ్యూరింగ్ హిస్ పీరియడ్ అమరావతి స్తూప వాజ్ బుల్డ్. ఈయన టైంలోనే అమరావతి స్తూపము, పులోమావి 2 టైంలోనే అమరావతి స్తూపం అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ శాతవాహన ఇన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ ధరణికోట ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై. సో ఆంధ్రప్రదేశ్లో ఇష్యూ చేసిన ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఏంటంటే ధరణికోట ఇన్స్క్రిప్షన్. ఎవరు ఇష్యూ చేశారు అంటే పులోమావి 2. నెక్స్ట్ వచ్చేసి రుద్రదమన్ ఆఫ్ వెస్టర్న్ క్షత్రపాస్ డైనస్టీ హ్యాస్ డిఫీటెడ్ వశిష్ఠపుత్ర పులోమావి. సో రుద్రదమన్ ఈ పులోమావి 2ని డిఫీట్ చేశాడు. డ్యూ టు ద ఫియర్ ఆఫ్ రుద్రదమన్, విపిపి వశిష్ఠపుత్ర పులోమావి చేంజ్డ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ప్రతిష్టానపురం టు ధాన్యకటకము. దిస్ ఈస్ ద ఎవిడెంట్ ఫ్రమ్ గిర్నార్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ జూనాగఢ్ గిర్నార్ ఇన్స్క్రిప్షన్ ఆర్ జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ రుద్రదమన్. సో గిర్నార్ ఇన్స్క్రిప్షన్ లేదా జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్లో ఈయన ఏంటంటే రుద్రదమన్ ఈయనని డిఫీట్ చేశారు. ఎవరిని? పులోమావి 2ని డిఫీట్ చేయడం వల్ల. యాక్చువల్గా శాతవాహనుల క్యాపిటల్ వచ్చేసి ప్రతిష్టానపురం కదా, ప్రతిష్టానపురం నుంచి ఆయన క్యాపిటల్ని పులోమావి 2 క్యాపిటల్ని ధాన్యకటకంకి షిఫ్ట్ చేశారు. సో ఆ టైటిల్ ఏంటంటే నవనగర స్వామి. ఈయన టైటిల్ పులోమావి 2 టైటిల్ వచ్చేసి వశిష్ఠపుత్ర పులోమావి అని కూడా అంటారు ఆయనకి టైటిల్ ఏంటంటే నవనగర స్వామి. అంటే కొత్త నగరానికి షిఫ్ట్ అయ్యాడు కదా, అందుకే నవనగర స్వామి అని పేరు పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి యజ్ఞశ్రీ లేదా ఈయననే యజ్ఞశ్రీ శాతకర్ణి అని కూడా అంటారు. యజ్ఞశ్రీ ఇన్స్క్రిప్షన్ వాజ్ చిన్నగంజం. ఆయన ఇన్స్క్రిప్షన్ ఏంటంటే చిన్నగంజం ఇన్స్క్రిప్షన్. హిస్ కైండ్స్ కంటైన్ ద సింబల్ ఆఫ్ బోట్. డ్యూ టు దిస్ ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ఫారెన్ ట్రేడ్ టుక్ ప్లేస్ విత్ రోమన్ ఎంపైర్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో ఆయన ఏంటంటే బోట్ సింబల్ ఉన్న కైండ్స్ని రిలీజ్ చేశాడు. హిస్టారియన్స్ ఓపెన్ దట్ మత్స్య పురాణ వాజ్ రిటర్న్ ఇన్ హిస్ పీరియడ్. మన హిస్టారికన్స్ ఏమని బిలీవ్ చేశారంటే మత్స్య పురాణం అనేది యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలోనే రాసుంటారు అనేసి బిలీవ్ చేశారు. బాణా ఇన్ హిస్ టెక్స్ట్ హర్షచరిత్ర హ్యావ్ మెన్షన్డ్ యజ్ఞశ్రీ హ్యాజ్ త్రిసముద్రాధిపతి. సో ఈ త్రిసముద్రాధిపతి అని ఎవరు అన్నారు అంటే బాణ హర్ష చరిత్రలో చెప్పారు. నెక్స్ట్ ఇన్ శీలపధికారం బుక్ ద యజ్ఞశ్రీ వాజ్ డిస్క్రైబ్డ్ పాసాండా
Satan, Pasanda Satan means the one who opposes the rituals of యజ్ఞం. సో ఈ యజ్ఞశ్రీకి రిచువల్స్ యజ్ఞము అలా యాగము అలాంటి చేయడం ఇష్టం ఉండదు అనేసి చెప్పారు. హీ వాజ్ ద కాంటెంపరీ ఆఫ్ ఆచార్య నాగార్జున. యజ్ఞశ్రీ ఎవరికి కాంటెంపరీ అయిన టైంలో ఉన్న ఇంకొక వ్యక్తి ఎవరంటే ఆచార్య నాగార్జున. యజ్ఞశ్రీ హ్యావ్ బిల్ట్ పర్వత విహార ఆర్ మహాచైత్య విహార ఎట్ నాగార్జునకొండ ఆఫ్ ఆచార్య నాగార్జున కోసం ఏం చేసిండు ఈయన అంటే పర్వత విహారము, దీన్నే మహాచైత్య విహార, ఈ మహాచైత్య విహారాన్ని ఆచార్య నాగార్జున కోసం కన్స్ట్రక్ట్ చేశాడు. పులమావి 3 వచ్చేసి హీ వాజ్ ద లాస్ట్ రూరల్ ఆఫ్ శాతవాహనం. ద ఇన్స్క్రిప్షన్ విచ్ టెల్స్ అబౌట్ ద ఫాల్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్ అండ్ పులమావి 3 వాజ్ మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ నియర్ బెల్లారి, కర్ణాటకలో దొరికింది. ఈ మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ అనేది మొత్తం చెప్తుంది అన్నట్టు శాతవాహనులు ఎట్లా డౌన్ ఫాల్ అయ్యారు అనేసి. పులమావి 3 వీళ్ళ లాస్ట్ కింగ్. నెక్స్ట్ వీడియోలో మనం శాతవాహనస్ అడ్మినిస్ట్రేషన్ గురించి చూసుకుందాము. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏంటి, వాళ్ళ సోషల్ కండిషన్స్ ఎలా ఉండేవి, రిలీజియస్ కండిషన్స్ ఎలా ఉండేవి, వాళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా నెక్స్ట్ పార్ట్లో చూద్దాము.